బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారాయి. బీఆర్ఎస్ మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని లిల్లీ పుట్టని సంబోధిస్తూనే నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ ఓటమికి ఆయనే కారణమని ఆరోపించారు. జగదీష్ రెడ్డి తనపై చేస్తున్న విమర్శల వెనుక బీఆర్ఎస్ లోని ఓ పెద్ద నాయకుడి కుట్ర ఉందని కవిత సంచలన ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలు పరోక్షంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఉద్దేశించడమని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. అసలు కల్వకుంట్ల ఫ్యామిలీలో అన్నా చెల్లెల లెక్కలేంటి అనేది హాట్ టాపిక్ గా మారింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికీ అవినీతి ఆరోపణలు, వాటిపై విచారణలతో సతమతమవుతున్నారు. గ్యారంటీగా మూడోసారి అధికారంలోకి వస్తామని ధీమాపోయిన గులాబీ పార్టీకి పెద్ద కుదిపే అని చెప్పాలి. ఇది చాలదన్నట్లు బీఆర్ఎస్ లో చోటు చేసుకుంటున్న పరిణామాలు మాజీ సీఎంకు అసలు మింగుడు పాడడం లేదంట. ఇప్పటికీ పార్టీలో నెలకొన్న పరిస్థితులపై కేసీఆర్ కుమార్తె కవిత బహిరంగ లేఖ రాశారు. ఫామ్ హౌస్ లో కేసీఆర్ చుట్టూ కోవర్టులున్నారని, దయ్యాలు తిరుగుతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పటి నుంచి పార్టీకి కవితకు మధ్య గ్యాప్ పెరుగుతూ వస్తోంది. తాజాగా బంజారాహిల్స్ లోని తన నివాసంలో కవిత బీఆర్ఎస్ నేతలకు మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒక ఆడబిడ్డపై పలువురు ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేసిన బీఆర్ఎస్ నుంచి ఎవరు కూడా కౌంటర్ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన మీద ఆ వ్యక్తి చేసిన వ్యాఖ్యల వెనుక బీఆర్ఎస్ లోనే ఒక పెద్ద నాయకుడి కుట్ర ఉందని ఆరోపించింది. అంతేకాకుండా నల్గొండలో ఉండే ఒక బీఆర్ఎస్ నాయకుడు ఎగిరెగిరి పడుతున్నాడని, నల్గొండలో ఆయన ఒక్కడు మాత్రమే గెలిచి మిగతా సీట్ల ఓటమికి కారకుడయ్యాడని ఫైర్ అయ్యారు. పరోక్షంగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని లిల్లీపుట్ నాయకుడని వ్యాఖ్యానించిన కవిత ఆయన కూడా తన గురించి మాట్లాడమేంటంటూ సీరియస్ అయ్యారు. నిజానికి కవిత లిల్లీపుట్ అన్నది మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని అని ఓపెన్ అవుతుంది. ఆ క్రమంలో కవిత మరోసారి బీఆర్ఎస్ నేతలకు తనదైన శైలిలో వార్నింగ్ ఇచ్చారు. జగదీష్ రెడ్డి వల్లి నల్గొండలో పార్టీ ఓడిపోవాల్సి వచ్చిందని, ఆయన చావు తప్పి కన్ను లొట్టబడ్డ చందంగా గెలిచారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. జగదీష్ రెడ్డి వెనుక ఒక పెద్ద నేత ఉండి ఇటువంటి కామెంట్ చేయిస్తున్నారని ఆమె చేసిన ఆరోపణలు పార్టీ నేతల మధ్య తీవ్ర చర్చకు దారితీశాయి. పార్టీ నేతలంతా ఆ పెద్ద నేత ఎవరంటూ చర్చించడం కనిపించింది. అది కేటీఆర్ అనే కవిత ఉద్దేశమని అంటున్నారు. ఇప్పటికైనా అధినేత కేసీఆర్ స్పందిస్తారా లేదా అనే దానిపై పలువురు మాట్లాడుకుంటున్నారు. అయితే కవిత చేసిన వ్యాఖ్యలపై జగదీష్ రెడ్డిని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, నా ఉద్యమ ప్రస్థానానికి సంబంధించి కవితకున్న జ్ఞానానికి జోహార్లంటూ కామెంట్ చేశారు. కేసీఆర్ ను, బీఆర్ఎస్ పార్టీని బద్నాం చేసే విధంగా కవిత మాటలున్నాయని జగదీష్ రెడ్డి విమర్శించారు. కవిత చేసిన వ్యాఖ్యల్లో పెద్ద నాయకుడు అని పేర్కొన్నది కేటీఆర్ అని రాజకీయ విశ్లేషకుల మాట. ఈ ఊహాగానాలకు బలం చేకూర్చేందుకే ఇటీవల జరుగుతున్న పరిణామాలే ప్రత్యక్ష ఉదాహరణ అంటున్నారు. మొత్తానికి కవిత వ్యాఖ్యలతో బీఆర్ఎస్ లో అంతర్గత విభేదాలు మరింత బహిర్గతమయ్యాయి. పార్టీలో కవిత, కేటీఆర్ మధ్య ఆధిపత్య పోరాటం స్పష్టంగా కనిపిస్తోంది. మంత్రి జగదీష్ రెడ్డి, కేటీఆర్ మధ్య ముందు నుంచి సన్నిహిత సంబంధాలున్నాయి. కేసీఆర్ కంటే జగదీష్ రెడ్డి తనదైన రాజకీయం కేటీఆర్ తోనే చేస్తున్నారంట. పలు సందర్భాల్లో జగదీష్ రెడ్డి కేటీఆర్ కు మద్దతుగా మాట్లాడడం కూడా కవిత ప్రస్తుత లిల్లీపుట్ వ్యాఖ్యలకు అద్దం పడుతున్నాయనేది టాక్. జగదీష్, కేటీఆర్లు తెలంగాణ జాగృతి సంస్థలో కోవట్లను పెట్టి సమాచారం సేకరిస్తున్నారని ఆరోపించారు కవిత. అయితే తనకు కూడా పార్టీలోని విషయాలపై సమాచారం అందుతుందని హెచ్చరికలు పంపారు. కేటీఆర్, కవిత మధ్య విభేదాలున్నాయనే ఊహాగానాలు బీఆర్ఎస్ గద్దె దిగినప్పటి నుంచి వినిపిస్తున్నాయి. నాయకత్వ బాధ్యతలు, పార్టీలో ప్రాధాన్యత విషయాల్లో వీరి మధ్య ఆధిపత్య పోరు నడుస్తుందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే కవిత పరోక్షంగా కేటీఆర్ ను లక్ష్యంగా చేసుకున్నారని భావిస్తున్నారు. ఒకరిపై ఒకరు పరోక్షంగా ఆరోపణలు చేసుకోవడం తేటతెల్లమవుతుందని మాట్లాడుకుంటున్న పరిస్థితి. కేసీఆర్ తర్వాత పార్టీ పగ్గాలు ఎవరు చేపడతారనే అంశంపై ఈ వ్యాఖ్యలు మరింత చర్చకు దారితీస్తున్నాయి. ఏదేమైనా కవిత వ్యాఖ్యలు బీఆర్ఎస్ లో అంతర్గత విభేదాలు తెరపైకి తెచ్చాయి. జగదీష్ రెడ్డి వెనుక కేటీఆర్ ఉన్నారని కవిత వ్యాఖ్యానించడంతో ఈ వివాదం పార్టీలో గ్రూప్ రాజకీయాలను మరింత ఉధృతం చేసే అవకాశం ఉంది. మరి చెల్లెలి రియాక్షన్ పై అన్న ఎలా స్పందిస్తారో చూడాలి.